డాక్యుమెంట్స్ ఏం కావాలి, కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, పేరెంట్స్ని అలౌ చేస్తారా చేయరా, సీట్ అలౌట్ ఎలా అవుతుంది, ఫీ పేమెంట్ ఎలా చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఉంటాయి. కాబట్టి నేను ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. ఈరోజు పీజీటీఏ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కౌన్సిలింగ్లో ఏం జరగబోతుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దానివల్ల మీరు కూడా జాగ్రత్త పడవచ్చు, ఇంకేదైనా అవసరాలు ఉన్నా కూడా తెలుసుకోవచ్చు. ఆల్రెడీ అందరూ అయితే రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. అలాగే మనకు కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అది కూడా 31 జూలై, అది కూడా 10 AM నుండి 5 PM వరకే ఉంటుంది. ఇటువంటి మిస్టేక్స్ ఏమైనా మీరు రిజిస్ట్రేషన్లో చేసినా కూడా ఈ కరెక్షన్ విండోలో కరెక్ట్ చేసుకోవచ్చు. బిఫోర్ గోయింగ్ టు ద కౌన్సిలింగ్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో ఆ చేసినది ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఫామ్ని కూడా మీరు జిరాక్స్ తీసుకోవాలి. దాంతోపాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆల్ మీ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ తీపించుకొని ఒక 2 to 3 సెట్స్ అయితే జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. కౌన్సిలింగ్ డేట్స్ వచ్చాక మీకు మీ ర్యాంక్ వైజ్, అలాగే ఏ టైంలో రావాలి, కౌన్సిలింగ్ డేట్, అలాగే మీ సెషన్ ఏందనేది ముందుగానే వస్తుంది. అది మార్నింగ్ సెషన్ ఉంటుంది, మనకు ఆఫ్టర్నూన్ సెషన్ అనేది ఉంటుంది అనమాట. మీ సెషన్ ఏదో చెక్ చేసుకొని ముందుగానే అక్కడికి రీచ్ అయ్యేలా చూసుకోండి. హైదరాబాద్ దూరం నుంచి వస్తుంటే మార్నింగ్ సెషన్ ఉంటే పక్కా ప్రీవియస్ డేగా రీచ్ అవ్వడానికి బెటర్. రిపోర్టింగ్ అట్ ద కౌన్సిలింగ్ సెంటర్. కౌన్సిలింగ్ సెంటర్లో మనం రిపోర్టింగ్ టైం కన్నా ముందే రిపోర్ట్ చేయాలి. అలాగే ఒక స్టూడెంట్తో పాటు ఒక గార్డియన్ అన్న మీ పేరెంట్ని తీసుకొని వెళ్ళండి. అలాగే తీసుకెళ్లేటప్పుడు కూడా ఫీ కూడా క్యాష్లో తీసుకెళ్తే అదే బెటర్ అనమాట. ఎంటరింగ్ ఇన్ టు ద ఆడిటోరియంకి వెళ్ళాక మీరు అక్కడ కూర్చున్న తర్వాత పైన డిస్ప్లేలో అన్ని కాలేజెస్ లిస్టు, అలాగే నెంబర్ ఆఫ్ సీట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే అఫీషియల్స్ చెప్పి ఇన్స్ట్రక్షన్స్ మాత్రం కరెక్ట్గా వినండి. 4th వన్, లైవ్ సీట్ డిస్ప్లే. మీరు అక్కడ కూర్చున్నప్పుడు స్క్రీన్ లో ప్రొజెక్ట్ చేస్తారు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, మీ కేటగిరీ వైజ్, అలాగే ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా, లేబర్, నాన్ లేబర్ అన్ని కూడా అక్కడ మెన్షన్ అయి ఉంటాయి. అక్కడ మీ కేటగిరీ, మీ ఎంసెట్ ర్యాంక్ బట్టి అక్కడ చూస్ చేసుకోవాలి. కాబట్టి స్క్రీన్ ని అబ్జర్వ్ చేస్తూ మీ ప్రిఫర్డ్ కాలేజ్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. 5th స్టెప్, కాలేజ్ అండ్ కోర్స్ సెలెక్షన్. ఎప్పుడైతే మీ ర్యాంక్ ని పిలిచిన తర్వాత అక్కడికి వెళ్తారో మీకు నచ్చిన కాలేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అఫీషియల్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై చేస్తారు. అక్కడికి మీరు ఏ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఇప్పుడు తీసుకో. మీ SSC మెమో, ఇంటర్మీడియట్ మెమో, వెబ్సైట్ ర్యాంక్ కార్డ్, అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ ఆర్ EWS సర్టిఫికేట్, లేబర్, ఒకవేళ మీరు రిజర్వేషన్ ఫార్మర్, నాన్ ఫార్మర్ ఉంటే లేబర్ కోటా, అలాగే ఫార్మర్ కోటా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళాలి. అలాగే ఒకవేళ మీరు NCC స్పోర్ట్స్ క్యాప్ ఉంటారు కదా, వాళ్ళవి కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫీ పేమెంట్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయినాక మీకు ఆ కాలేజ్ అడ్మిషన్ ఏది ఉందో దానికైతే మన ఫీ అనేది పే చేయాలి. పే చేశాక మనకు రిసిప్ట్ అనేది ఇస్తారు. ఆ రిసిప్ట్ అయితే పక్కా ఉంచుకోవాలి. అలాగే మనకు అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఇస్తారు. మీ అడ్మిషన్ కన్ఫర్మేషన్ అన్నీ అయిపోయాక మీకు అకాడమిక్ ఇన్ఛార్జ్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు మీకు కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పుడైనా ఇన్స్ట్రక్ట్ చేస్తారో, అలాగే రిపోర్టింగ్ డేట్ అండ్ జాయినింగ్ డేట్ అన్ని కూడా మీకు షేర్ చేస్తారు. వాళ్ళ నెంబర్ కూడా ఇస్తారు మీకు. ఆ నెంబర్ అనేది సేవ్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒకవేళ మీకు ఈ కాలేజ్ వద్దు అనుకున్నారనుకో, మీరు సెకండ్ ఫేజ్ కూడా ట్రై చేయొచ్చు. సెకండ్ ఫేజ్ కూడా వేరే కాలేజ్ పెట్టుకోవచ్చు. అలాగే మీకు థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది. అలాగే లాస్ట్లో కూడా మళ్ళీ మనకు మాపప్ కౌన్సిలింగ్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ కౌన్సిలింగ్ అనేది జనరల్ వాళ్ళకు అంటే ఫ్రీ సీట్ వాళ్ళకు సపరేట్ ఉంటుంది. అలాగే పేమెంట్ సీట్, అదే మేనేజ్మెంట్ సీట్ వాళ్ళకు కూడా సపరేట్ అనేది జరుగుతుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా సింపుల్గా ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ కంప్లీట్గా ఉండి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే అడ్మిషన్ ప్రాసెస్ కూడా సింపుల్గా కంప్లీట్ అనేది అవుతుంది. అండ్ అలాగే మీ కౌన్సిలింగ్ అయితే ఆల్ ద బెస్ట్. ఇంకొక మొన్న కామెంట్లో చూసా, అన్న మాకు ఆర్డర్ వైజ్ కాలేజ్ లిస్ట్ కావాలి తెలంగాణ కాలేజెస్లో అంటే, దీని మీద అయితే స్పెసిఫిక్గా ఒక రీల్ అయితే చేసినాం. కాలేజ్ ఆర్డర్ వైజ్ అయితే పెట్టేసా. ఆ రీల్ని అయితే ఇన్స్టాగ్రామ్లో చూడండి, డిస్క్రిప్షన్లోనే ఇచ్చేస్తా లింక్. ఇలాంటి కౌన్సిలింగ్ గైడ్స్, క్లోజింగ్ ర్యాంక్, వెబ్ ఆప్షన్స్, అన్ని కాలేజ్ రివ్యూస్ కోసం కూడా ఇప్పుడే మన ప్రవీణ్ కల్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. లెట్స్ గ్రో టుగెదర్.